పేదవానికి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు ఇచ్చే విషయంలో కానీ ఇవాళ మన సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే మొన్నటి వరకు రైతు భరోసా కింద రైతులను ఆదుకునే విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు సుమారు వేలాది మంది యువకులు నిరుద్యోగులు మన రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాల సందర్భంలో కూడా సుమారు 50,000 పైచిలకు ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా సెలెక్షన్ చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసిన విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. మరి ఇన్ని విధాల మేలు చేసిన సందర్భంలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది నోటికి ఎంతో శ్రద్ధ మాట్లాడే విషయంలో కూడా ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారి కానీ ప్రభుత్వాన్ని తప్పుతో పట్టియాలి, తప్పుడుగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనే దురుద్దేశం తప్ప దీనన్నిటికీ జవాబు చెప్తారని అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, మాజీ మంత్రి కేటీఆర్ని, మాజీ మంత్రి హరీష్ రావుని అడుగుతున్నా. 28,000 కోట్ల రూపాయల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నువ్వు ఏ ప్రాంతానికి నీళ్ళు అందించినావు, ఏ కాయకట్టు నీళ్ళు అందించినావు, నువ్వు చెప్పగలుగుతుందా? నీ తమ్ముడు ధైర్యం ఉన్నదా అనుకున్నాయి. నేను ఆ ప్రాంత వాసిగా, ఆ జిల్లా వాసిగా, ఆ జిల్లా పుట్టిన వ్యక్తిగా నేను మనవి చేస్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత స్వలాభాగం కోసం ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ యొక్క రెండు సంవత్సరాల 3 నెలల లోపల 47,000 కోట్ల రూపాయల యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కట్టే పరిస్థితి దృష్టికి తీసుకొచ్చి కొద్దిగా నేస్తూ ఏదో విధంగా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద దుర్యోగ విషయం తప్ప యథార్థమైన విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అసెంబ్లీకి వచ్చా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో పేదలకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లు విషయంలో కానీ రైతులకు సంబంధించిన మంచి విషయంలో కానీ నేను మాట్లాడతా. బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ విషయంలో కూడా ఏదైతే చట్టాన్ని చేస్తున్నామో ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొంటాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి సంబంధించినటువంటి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఎస్సీ కేటగిరీ విషయంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో కూడా అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాట్లాడడానికి దళితులకు మేలు జరిగే విషయంలో కూడా అన్నదమ్ములాగా భాగస్వామ్య చట్టాలు చేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. రైతుల కష్టాల విషయంలో అసెంబ్లీ మాట్లాడడానికి రాడు, దళితులకు ఉన్న కష్టాల విషయంలో మాట్లాడడానికి అసెంబ్లీకి రాదు, బలైన వర్గాల విషయంలో చట్టాలు చేస్తుంటే అసెంబ్లీకి రాదు. ఇక మాట్లాడితే ఏది పడితే అది వాళ్ళకున్నట్టు ఆశ భాష తెలంగాణ ఆలోచన ఆ దేవుడు ఇచ్చిన ఆ నూరుతో ఏది పడితే అది మాట్లాడే బుద్ధి కార్యక్రమం తప్ప ఏది లేదు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నా, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా వెల్ఫేర్ పిల్లల కాగితాల మీద శాంక్షన్ ఇచ్చిన తప్ప ఒక నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలి. ఈరోజు ఇన్ని విధాల నష్టాలు చేసి ఇన్ని విధాల వారు రాష్ట్రాన్ని దోసుకొని దాచుకొని మాట్లాడితే ప్రతి మాటకు అబద్ధం మాట్లాడడం తప్ప ఏది లేదు.